చూద్దాం. విమానాల రద్దు వ్యవహారం ఇండిగో సంస్థను నష్టాల్లోకి నెట్టేస్తుంది. ఇండిగో షేర్లు పతనమయ్యాయి. ఇవాల్టి ట్రేడింగ్ మొదట్లో 7% విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు ప్రస్తుతం 5% పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో రత్నాకర్ గారు, ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ రద్దయిపోయాయి. సో దీనికి సంబంధించి మొత్తం కూడా షేర్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి, ఎక్కడికక్కడ పతనమైనట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటండి? అంటే ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ వేరే ఇష్యూ అండి. అది వాళ్ళు పైలట్స్ ని ప్రాపర్ గా రిక్రూట్ చేసుకొని టైమ్లీ చేయకపోవటం వలన డిసిజిఏ ఏం చేసిందంటే ఇంప్లిమెంట్ చేయాల్సింది అనేసరికి వాళ్ళ ఫ్లైట్ షెడ్యూలింగ్ టైమింగ్ అంతా మారిపోయింది. వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేద్దాం అనుకున్నారు, సాఫ్ట్వేర్ గ్లిచెస్ వచ్చాయి, దాన్ని రీషెడ్యూల్ చేయడం నానా అవస్థ పడుతున్నారు. అంటే మీరు చూడండి, పైలట్స్ వర్సెస్ ఫ్లైట్స్ వర్సెస్ డెస్టినేషన్ మ్యాప్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఆ సాఫ్ట్వేర్ గ్లిచెస్ అన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు. బట్ షేర్స్ పడటానికి కారణం రెండోది, ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ పైలట్స్ విచ్ దే హ్యావ్ టు ఇంక్రీజ్, దాని కాస్ట్ బాగా ఉంది. రెండోది డాలర్ రేట్ 90 రూపీస్ పడటం వలన ఏవియేషన్ ఫ్యూల్ కాస్ట్ కూడా పెరిగి దాని ప్రాఫిట్ 25% పడుతుంది కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి అనలిస్టులు అందరు రాశారు. దాని మూలంగా ఇది ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ప్లస్ కస్టమర్ సెంటిమెంట్ నెగిటివిటీ, ఈ రెండు ఎఫెక్ట్స్ కూడా స్టాక్ మీద పడి వాళ్ళు ఒక్క రోజుగా 4 to 7% పడిందండి స్టాక్ మీద, ఇండిగో మీద. అదర్వైజ్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ అందరు అనలిస్ట్ పాజిటివ్ అప్సైడ్ ఇచ్చారు, ఇండిగో నో నెగిటివ్ సైడ్ అండి అది. అండ్ రత్నాకర్ గారు, ఇది ఇంకా ఈ సమస్యను పరిష్కారానికి సంబంధించి ఇంకా గడువు కోరుతున్నారు ఇండిగో సీఈఓ. సో దీని ఇంకా ఈ సంక్షోభం ఇలాగే కొనసాగుతుందంటారా? రెక్టిఫై అయ్యే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? లేదు, అంటే 60% ఆఫ్ ది ఎయిర్ ట్రావెల్ ఇస్ డన్ బై ఇండిగో మెనీ డెస్టినేషన్స్. ఇండియా ఒక 1 వీక్ ఫ్లై అవ్వకపోతే దాని బిజినెస్ ఇంపాక్ట్ లార్జర్ గా ఉంది. గవర్నమెంట్ కూడా అసెస్ చేస్తుంది. ఐ హోప్ దే విల్ గివ్ ద టైమ్ లైన్స్. ఓన్లీ ఏంటంటే ప్రెషర్ పెడుతున్నారు ఇండిగోని టు మీట్ న్యూ నార్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయీ, అంటే పైలట్స్ ది టైమ్ లైన్స్ న్యూ నార్మ్స్ మీట్ అవ్వాలి, లేకపోతే ప్యాసింజర్ సేఫ్టీ ఎఫెక్ట్ అవుతుందని. అంత ఫాస్ట్ గా పైలట్స్ గ్రో అవటం కష్టం అండి. అదే అడుగుతున్నాను, మన ఇళ్లలో ఎంతమంది పైలట్స్ ఉన్నారంటే చాలా మందిలో 0 పైలట్స్, చుట్టాల్లో పక్కల్లో కూడా. I think now people are studying pilot as a new cohort. There is a bigger opportunity, aviation grow అవుతుంది. మనం ఫారెన్ నుంచే రిక్రూట్ చేసుకుంటున్నాం అంట. That will also add too much of cost for Indian aviation అని చెప్తున్నారు. టైం ఇస్తారండి. నెక్స్ట్ టైం ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ విల్ డూ దట్ చేంజ్. ట్రాన్సిషన్ టైం ఇస్తారు, బట్ ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ ఇండిగో టు ఫుల్ఫిల్ దట్ రిక్వైర్మెంట్. అంతకంటే ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ.